రైట్, విజయ్ కుమార్ గారు యాదగిరిగుట్ట నుంచి వచ్చారు, పాస్టర్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అండి. ముందుగా మీరు ప్రవీణ్ పగడాల్ గారి గురించి కూడా పాడడం జరుగుతుంది. ఒకసారి ఒక 2 లైన్స్ వినిపిస్తారా? ప్రవీణ్ అన్న మీద పాడాలనే ఈరోజు వస్తుందని కూడా మేము కలలో కూడా అనుకోలేదు. సో కానీ తప్పట్లేదు, అన్న గురించి 2 లైన్స్ పాడతాను. నువ్వు మరణమైపోతివా అన్న ప్రవీణు, పరలోకము చేరుకుంటివా అన్న ప్రవీణు. నువ్వు మరణమైపోతివా అన్న ప్రవీణు, పరలోకము చేరుకుంటివా అయ్యా ప్రవీణు. నువ్వు గన్న బిడ్డలేమో ఎక్కి ఎక్కి ఏడుస్తుండ్రు, నువ్వు గన్న బిడ్డలేమో ఎక్కి ఎక్కి ఏడుస్తుండ్రు. నీ భార్య పిల్లలేమో ప్రవీణు ఏడాని, నీ భార్య పిల్లలేమో ప్రవీణు ఏడాని. నువ్వు ఎక్కడెళ్ళి పోతివో అన్న ప్రవీణు, పరలోకం వెళ్ళినావా అయ్యా ప్రవీణు. నువ్వు ఎక్కడెళ్ళిపోతివో అయ్యా ప్రవీణు, పరలోకం వెళ్ళినావో అన్న ప్రవీణు. నువ్వు మరణమైపోతివా అయ్యా ప్రవీణు, పరలోకము చేరుకుంటివా అయ్యా ప్రవీణు. నువ్వు మరణమైపోతివా అయ్యా ప్రవీణు, పరలోకం వెళ్ళినావా అయ్యా ప్రవీణు. నిరుపేద తల్లిగన్నా నిలువెత్తు ప్రవీణన్నా, నిరుపేద తల్లిగన్నా నిలువెత్తు ప్రవీణన్నా, నిరుపేద తల్లిగన్నా నిలువెత్తు ప్రవీణన్నా, నిరుపేద తల్లిగన్నా నిలువెత్తు ప్రవీణన్నా. నిధి వెన్నెలాంటి మనసే అన్న ప్రవీణు, నిధి వెన్నెలాంటి మనసే అన్న ప్రవీణు. నువ్వు ఎక్కడెళ్ళిపోతివో అయ్యా ప్రవీణు, నువ్వు ఎక్కడెళ్ళిపోతివో అయ్యా ప్రవీణు. ఈ ఊరిలోనయ్యా నువ్వు ఎంత మంచి మనసు, ఈ ఊరిలోనయ్యా నీదెంత మంచి మనసు. నువ్వు చీమకైనా హాని చేయని మంచి మనసు అన్నా, నువ్వు చీమకైనా హాని చేయని మంచి మనసు అన్నా. నువ్వు ఈ లోకానికి వెలుగుగా వెళ్తివో అన్నా, నువ్వు ఈ లోకానికి వెలుగుగా వెళ్తివో అన్నా. థ్యాంక్ యూ. సో మీరు ఈ వార్త వినగానే మీరు ఫస్ట్గా ఏం అనుకున్నారు, ఎలా ఫీల్ అయ్యారన్నా? యాక్చువల్గా అన్న యొక్క మరణము వార్త వినగానే చాలా బాధేసింది. ఎందుకంటే మాలో ఒక దైవ సేవకుడిగా ఉండి దేవుని సువార్త, సత్య సువార్తను ప్రకటిస్తున్న అన్నను చంపడం అనేది చాలా ఇదొక బాధ. ఎందుకంటే ఒక మంచి యంగ్ డైనమిక్ పాస్టర్ని మేము కోల్పోయినాం అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి ఒక డిబేట్లోనో ఒక మెసేజ్లోనో చెప్పాడు, రక్షణ టీవీలోనో మేబీ అనుకుంటా, ఒక మనిషిని మనిషిలా చూడమన్నాడు. ఆ యొక్క మాట నా హృదయాన్ని కాల్చేసింది. ఎందుకంటే ఒక మనిషిని మతాలొద్దు, కులాలొద్దు, ఒక మనిషిని ఫస్ట్ మనిషిలా చూడాలి, ఒక మనిషి మీద జాలి పడాలి, ఒక మనిషి మీద ప్రేమ చూపాలి. ఇదే కదా మా యేసుప్రభు మాకు చెప్పింది అని ఆ అన్న మాటలు వింటుంటే, ఆ వీడియోస్ విజువల్ చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఎందుకంటే మంచి చెప్తే ఈ జనాలకు నచ్చదండి. చెడు చేసేవాడు తొందరగా వెళ్ళిపోతాడు, మీడియాలోకి వెళ్ళిపోతాడు. కానీ మంచి అనేది మరుగున పడిపోతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు న్యాయమైన జస్టిస్ కావాలి. నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగింది ఇవ్వాలి. లేదంటే మేము కూడా ర్యాలీలు చేస్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా నిద్రాహారాలు మారి మేము కూడా స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈ మీడియా ద్వారా రాజకీయ నాయకులే కానీ ఇంకెవరైనా కానీ ఇతర మతస్థులే కానీ మీరు ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు మీ ఆధీనంలో మీ మనసును పెంచుకోండి. ఒక మనిషిని చంపడము, నరకడము, నరహత్య చేసినోనికి నరకమే పక్కా బైబిల్ వాక్యం తెలుపుతుంది. కాబట్టి ఒక మనిషిని చంపడము చాలా దుర్మార్గము. కాపు కాసి చంపారంటే ఇంకా దేవుడే వాళ్ళకి శిక్ష వేస్తాడు. ఈ లోకములో ఉన్న చట్టాలు ఎవరు పట్టించుకోకున్నా దేవుడు అనే ఒక చట్టం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్ని గంధకాలలో దేవుడే ఒక రోజు కాలుస్తాడు. ఒకవేళ వాళ్ళ క్షమాపణ కలిగి ఉంటే దేవుడే వాళ్ళని క్షమిస్తాడని మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జోహార్ ప్రవీణ్ అన్న.